మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను పటిష్టపరచడానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందించి పనులను మొదలు పెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. విడతల వారీగా చెరువులను పటిష్టపరచాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో హైదరాబాద్లోని తన నివాసంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాలను పెంచడానికి చెరువులతో పాటు వాగులపై ఎన్ని చోట్ల మతడి నిర్మాణాలు చేపట్టాలి, వాగులపై ఎన్ని చోట్ల చెక్ డ్యాంలు నిర్మించాలి, వెల్మకన్నే శేషులేటి వాగు ఫీడర్ ఛానల్ పనుల పునరుద్ధరణ, గొలుసుకట్టు చెరువులతో పాటు మిగతా చెరువుల్లో నీటిని నింపడానికి కావలసిన వనరులను చేపట్టాల్సిన పనులపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ భూమి మీదనే అత్యధిక ఫ్లోరైడ్ రక్కసి ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గమని, ఇక్కడ కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్లించినట్లయితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం కొంత మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 669 చెరువుల్లో గొలుసుకట్టు చెరువులకు నీరు వచ్చే ఫీడర్ ఛానల్ను పటిష్టం చేయడంతో పాటు ఆయా చెరువుల్లో పేరుకుపోయిన పూడికలు తీయడం, కట్టలను పటిష్టం చేయడం లాంటి పనులను విడతల వారీగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. దానికోసం డిసెంబర్ నెలలో చెరువులను పటిష్టం చేయడానికి సైట్ సర్వే పూర్తి చేసి అంచనాలు రూపొందించే పని పూర్తి చేయాలన్నారు. జనవరి మాసం నుండి జూలై మాసం వరకు 6 నెలల్లో ఎంపిక చేసిన చెరువులను పటిష్టం చేయాలన్నారు. వర్షాకాలం రావడానికి ముందే చెరువులను పటిష్టపరిచేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తానని, ఆ కమిటీల ద్వారా నీటిపారుదల అధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాకాలం వచ్చే సమయానికి ఎంపిక చేసిన చెరువులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. విడతల వారీగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 669 చెరువులను పటిష్టపరచాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, శ్రీధర్, ఈఈలు మనోహర్, ఎలమందయ్య, రాములతో పాటు ఆయా మండలాల డిఈలు, జేఈలు పాల్గొన్నారు.